ప్రభునందు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ఈ యొక్క 40 దినాలు క్రమంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలను గురించి మనము ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో గడిచినటువంటి వారము అనగా ఇదే రోజున బుధవారమున నేను మీకు కొన్ని విషయాలు తెలియపరిచాను. ఏమిటి ఆ విషయాలంటే, మీకు ఏదైతే దేవుడు తన యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నాడో ఆ వాక్యములను బట్టి మనం ఏం చేయాలి రాసుకోవాలి, తర్వాత వినాలి, తర్వాత రాసుకోవాలి, వినాలి, దాచుకోవాలి, అవలంబించాలి అనగా అనుసరించాలి. ఇంకేం చేయాలి? వాక్యము కొరకు అనుదినము దేవుని యొక్క మందిర గడప యొద్ద కాచుకొని ఉండాలి. ఇలా వాక్యమును పట్ల ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి వారుగా నడుచుకుంటారో వారిని బట్టి దేవుడు ఏమన్నాడు? ధన్యులు అన్నాడు. ఏమన్నాడు? ధన్యులు అన్నాడు. ఆ ధన్యతలో వారికి దేవుడు ఏమి అనుగ్రహించాడు? ధన్యతను పొందినటువంటి వారికి దేవుడు ఏమనుగ్రహించాడు? వాగ్దానము ఇచ్చాడు. ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఏమిటా వాగ్దానము? నిత్య జీవమును గూర్చినటువంటి వాగ్దానము. అలానే దేవుని యొక్క కటాక్షము కూడా వారు పొందుదురు అని గత బుధవారమున ఈ మాటలు మనము విన్నాం. మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, తిరిగి నాకే మరలా మీరు రివర్స్లో గుర్తు లేదన్న మాట చెప్తారేమోనని నేనే మీకు జ్ఞాపకం చేశాను. మంచిది, ఎవరు చెప్తేనేవి? దేవుని వాక్యం కాబట్టి. ఏమండి, ప్రకటన గ్రంథములోని ఒకే వాక్యము అనేక మార్లు రాయబడి ఉన్నది. ఏమిటి ఆ మాట? ఏమిటి ఆ వాక్యము? ఎందుకు దేవుడు అన్నిసార్లు రాయించి పెట్టాడు? ఎవరి గురించి రాయించి పెట్టాడు? పేజీలు నింపటానికి రాయించి పెట్టాడా? లేకపోతే రాయబడిన గ్రంథాన్ని చదివే వారి కోసం దేవుడు రాయించి పెట్టాడా? నేను చెప్పే వచనాలు మీరు జాగ్రత్తగా చదవండి. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. లెక్క పెట్టండి, చాలు లెక్క పెట్టండి ఎన్నిసార్లు ఉందో. అలానే అదే మాట 11వ వచనం చదవండి. తర్వాత ఇంకెక్కడుంది ఆ మాట? చదవండి 17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇంకా 29వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. పేజీ తిప్పండి. 3వ అధ్యాయం 6వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మంచిది. 13వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మంచిది. 22వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. ఎన్నిసార్లు వచ్చింది? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. విన్నారా ఎప్పుడైనా ఈ సామెత? మరి దేవుడు ఎందుకని అన్నిసార్లు ఆ మాటనే ప్రస్తావించాడు? ఏమండి, ఒకే మాట పదే పదే ఎందుకు రాయబడవలసి వచ్చింది ఆ మాట? ఏమండి, పెద్దల సామెత ఏమంటారు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అంటే ఏంటి? గొడ్డి మాట అనాలంటే దానికో దెబ్బ పడితే చాలు, మనిషి ఒకసారి చెప్తే చాలు అంటారు. అది పెద్దల సామెత. కానీ బైబిల్ సామెత ఎలాగుంది? మనిషికి ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంట? 7 సార్లు. ఎంత తెలివైన వాళ్ళమో, ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళమో ఆలోచించండి.
ఎందుకు ఆ మాట వాడాల్సి వచ్చింది? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక అన్నాడు. చెవి లేనివాడు కూడా ఉంటాడా సంఘంలో? ఏమ్మా, అంత ప్రత్యేకంగా చెవి కలిగిన వాడే వినుగాక అంటే చెవి లేనివాడు కూడా ఉంటాడనా? ఉంటాడు, నిజమే. అలా ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పాల్సి వస్తుంది. చెవిటోడు చెవిలోనంట శంఖం ఊదిన పెద్ద లాభం ఉండదంట. అలాగా మన జీవితాలు ఎలా ఉంటున్నాయో చూసుకోవాలా. ఏమండి, ప్రకటన గ్రంథం అనేది ముగింపు గ్రంథం. అర్థమవుతుందా? నీ జీవితానికి కూడా ఈ దినాలు ఎలాంటివి, ఈ కాలాలు ఎలాంటివి? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నరుల యొక్క కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా? జరుగుతలేదా యుద్ధాలు? మరి నీ కన్నుకి కనబడతలేదా? నీ చెవులకి వినబడతలేదా వార్తలు? జాగ్రత్త ఉండొద్దా? జీవితం మీద ఆలోచనలోని అదుపు ఉండొద్దా? చేసేటువంటి పనుల్లో క్రియల్లోని మంచి ఉందో చెడు ఉందో గ్రహింపు ఉండొద్దా? మన ఇష్టమా? ఏమండి, మన ఇష్టమా? ఎవరు అడగరా, ఎవరు పట్టించుకోరు కదా, ఎవరు మనల్ని వీలెత్తు చూపరు కదా. ఎందుకని? మన వాడి వైపు 4 ఏళ్ళు చూపిస్తాం అవసరమైతే అంటాం. అవునా? ఆ భయం ఉంది. కానీ జాగ్రత్త, మనం ఏ కాలంలో ఉన్నాం? యోబు 7వ అధ్యాయంలో అన్నాడు కదా, భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క కాలము యుద్ధకాలం. మనం యుద్ధ కాలాల్లో ఉన్నాం. అన్ని నీ చేతుల్లో ఉన్నాయి. నీకు తగినట్లుగా నువ్వు చేసేసుకోగలుగుతావు. నాకు నచ్చినటువంటి విధంగా నేను నడుచుకోగలుగుతాను అని నువ్వు అనుకుంటున్నావేమో. అలాంటి ఆశలేం పెట్టుకోకు నీ జీవితం మీద. అలాంటి ఏమి నిర్ణయాలు పెట్టుకోకు. నాకు నచ్చినట్లుగా జరుగుతుందండి, నేను ఏదంటే అదే జరిగిపోద్ది, నాకు ఏది కావాలో అది వచ్చేద్ది అనుకుంటే మాత్రము చివరికి నువ్వే నష్టపోతావు. ముగింపులో ఉన్నాం. ఎక్కడున్నాం? ముగింపులో ఉన్నాం. ఎప్పుడు కాలం ముగిసిపోతుందో తెలియదు, ఎప్పుడు వాతావరణం ఎటుపోతుందో తెలియదు. ఎవరికి అంతు పట్టలేనటువంటి పరిస్థితులు ఈ రోజున మానవుణ్ణి తారుమారు చేసేస్తూ ఉన్నాయి. అందుకు నువ్వు వీటన్నిటిని గురించి గ్రహింపు కలిగిన వారమై ఎవరి మాట ఆలకించాలని దేవుడు 7 సార్లు చెప్పాడు. లెక్కించారా మాట? ఎన్నిసార్లు ఉంది? ఆత్మ సంఘములతో. ఎవరు చెప్తున్నారు? దేవుడు బయలుపరుస్తున్నాడు. మనుషులు కాదు బయలుపరిచేది. ఏవండి, మనుషులు కాదు. ఎందుకంటే మనుషులు కాదంటున్నాడంటే దేవుడు పూర్వమున మానవులకి ఒక నియమాలను నిబద్ధతను కలిగించడానికై, సరైన క్రమాన్ని పాటించడానికై దేవుడు పూర్వకాలమందు మోషే ద్వారాగా ఈ గ్రంథాన్ని రాయించి పెట్టాడు. ఈ గ్రంథంలో మాటలని ఏమండి ఒకవేళ మనుషులు బోధించినప్పటికీ ఇది ఎవరి గ్రంథం? దైవ గ్రంథం. ఎవరి గ్రంథం ఇది? దైవ గ్రంథం. దేవుడు రాయించి పెట్టినటువంటి గ్రంథం. మనుషులు కూర్చొని కాలక్షేపంగా ఏదో ఎగతాళగా ఏదో జోకులు వేసుకుంటూ రాసినటువంటి గ్రంథము కాదు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం చదవండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా బైబిల్ని పఠించేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు బహు జాగ్రత్త కలిగి ఉండండి. ఎలాగ పడితే అలాగా మన ఇష్టం వచ్చినట్లుగా ఉండి దేవుని యొక్క మాటకి విధేయత చూపకుండా, దేవుని యొక్క మాటను ఏమండి గౌరవించకుండా, అది చెప్పారులే, విన్నాంలే, ఎప్పుడు వినే వాక్యమే కదా, ఈడు కాకపోతే ఆడి చెప్తాడు, ఆడి కాకపోతే ఇంకోటి చెప్తాడు, ఏమైంది అని అనుకుంటే మాత్రము జాగ్రత్త. నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో అవును ఏమవుతున్నాయంట? దేవుని యొక్క వాక్యాలు మానవుడికి ఇస్తే మానవుడు ఏం చేసుకుంటాడు? ఆ వాక్యాలని పగలగొట్టుకుంటున్నాడు. అంత గాడేమి నీకు? అంత గర్వమే? దేవుడు పిలుచుకున్నాడు కదా, దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, ఆయనే చూసుకుంటాడులే అని అంత గర్వంతో కనుక మనం ఊగిపోయామనుకో, ఎలాంటి జీవితం తెలుసా మన జీవితాలు? ఏమండి, ఎలాంటి బ్రతుకులు మనవి? అంతలో కనబడి అంతలో కనబడుతున్నాయి కదా మీ ముందు. టీవీల్లో న్యూస్లు వింటున్నారు కదా. ఏమండి, ఆడుతా ఆడుతా పడిపోయిన వాళ్ళు లేరా? ఏమండి, తింటా తింటా అలాగే కూలబడిపోయిన వాళ్ళు లేరా? మాట్లాడుతా మాట్లాడుతా అలాగే కింద పడిపోయిన వాళ్ళు లేరా? ఏమండి, ఎలాంటి జీవితాలు మనవి? ఎలాంటి బ్రతుకులు మనవి? ఎందుకు మనకంత గర్వం? దేవుడు నీకంటే ఒక వాక్యాన్ని ఇచ్చినప్పుడు నువ్వేం చేసుకోవాలని? విరగొడతావా? తృణీకరిస్తావా? నాకు అవసరం లేదులే,
ఇది నాకు సంబంధం కాదులే, ఇది ఆడికి సంబంధం, ఇది ఆమెకి సంబంధం అని కనుక మాట్లాడుకుంటే ఏమవుతావు? చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నేను నీకు మొదటగా ఇచ్చాను దేవుని యొక్క వాక్యాలు, 2 పలకలు ఇచ్చాను, వాటిని నువ్వేం చేసుకున్నావు? పగలగొట్టావు. వాక్యాన్ని ఏం చేసుకుంటున్నారంటే ఇప్పుడు జనాలు, ఏమండి, పగలగొడతలేదా? బైబిల్ చింపట్లేదా? బైబిల్ కాలుతో తొక్కట్లేదా? ఏమండి, సువార్త ప్రకటిస్తుంటే అడ్డుకుంటలేదా? ఏమండి, ఇది బయట ప్రపంచం చేసేటువంటి పని. కానీ సంఘంలో ఉండేటువంటి వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించట్లేదా? యేసు ప్రభు వారు పునరుద్ధానుడై లేచాడు అని చెబుతూ ఉంటే సేవకులు, ఆనాటి సంఘంలో ఉన్నటువంటి ఒక మనుషులు లేచి పునరుద్ధానం లేదు, జీవం లేదు, ఏమీ లేదని వారు కొట్టివేశారు. దేవుని యొక్క మాటలని కొట్టివేశారు. నూతన నిబంధనలు రాయబడిన మాటలు. జాగ్రత్త, ఇక నుంచైనా మేల్కోవాలి మనం. దేవుడు తెలియపరుచిన ప్రతి మాటకు తగినటువంటి విధంగా మన బ్రతుకులు ఉందా లేదో సరి చూసుకోవాలా. ఏమండి, నిర్లక్ష్యం. ఒక క్రమబద్ధంగా కూర్చోని చెప్పాడు సేవకుడు, అది పాటించట్లేదు. సమయానికి రండి అని చెప్పాడు, అది పాటించటం లేదు. సరే, వాక్యానికైనా విలువ ఇవ్వండి అంటే మాత్రం ఏమండి, ఏం చేస్తున్నాం మనం? ఎక్కడ ఉంటున్నాం? ఏది మన భక్తి? ఒక క్రమమైనటువంటి స్థితి ఉందా మనలో? ఏమండి, ఎవరైనా ఒక పాట పాడితే కలిసి చప్పట్లు కొట్టలేవు, కలిసి పాట పాడలేవు, పాడటానికి సమయానికి తగినటువంటి విధంగా ముందుకు రాలేవు. ఎలా భక్తి కలిగిన వారు అని ఎలా చెప్పుకుంటాం? ఏమండి, విశ్వాసమునకు తగినటువంటి వారు కానీ దేవుని చేత ఎప్పుడు మనం సాక్ష్యాన్ని పొందుకుంటాం? ఉందా మన జీవితంలో? చూపించు ఒకసారి నువ్వు తెలుసుకో. నీ యొక్క భక్తి జీవితము ఎలాగుందో తెలుసుకో. క్రీస్తుని బట్టి నీవు ఎలాగ నడుచుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. ఏమండి, దేవుడి యొక్క వాక్యాన్ని పట్ల నీ హృదయాన్ని, నీ మనసును ఎలాగ సిద్ధపరచుకుంటున్నావు? దేవుడు, అరే ఈ వాక్యాన్ని నువ్వు పాటించరా, ఈ వాక్యానికి తగినట్టుగా జీవించరా అని మోషేకి ఇస్తే, మోషే ఏం చేశాడు? ఆ వాక్యాన్ని పగలగొట్టేసుకున్నాడు, దాన్ని వృధా చేసేసుకున్నాడు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. నాకు సంబంధం లేదండి ఈ వాక్యంతో, నాకు వేరే వాక్యం ఉంది, నాకు వేరే మాటలు దేవుడు తెలియపరుస్తాడు. ఏం తెలియపరుస్తున్నాడు? ఈ మాట నాదనుకోవద్దా? నాకు తెలియపరుస్తున్నాడు అనుకోవద్దా? ఏమండి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి అంత అవహేళనగా మాట్లాడుతున్నావంటే రేపటి రోజున నువ్వేమవుతుందో తెలుసా? ఏమండి, ఏమవుతుందో తెలుసా? యెరెమీయా గ్రంథం ఓపెన్ చేయండి అందరూ. యెరెమీయా గ్రంథము దేవుని యొక్క మాటలు ఎలాగ రాబోతున్నాయో భూమి మీదకి మీరు దేవుని యొక్క వాక్యంలోనే తెలుసుకోవాలి. యెరెమీయా గ్రంథం 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. ప్రజలు మాట్లాడుతున్నారు. ఏమండి, ప్రజలు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో వినండి జాగ్రత్తగా. పలుకువాడు యెహోవా కాడు, ఆయన లేడు. ఆగండి. ఏమంటున్నారు? ప్రజలు ఏమంటున్నారంట? ఒక ప్రవక్తను పంపించి ప్రజల మధ్యకు దేవుని యొక్క వార్తను ప్రకటించడం కొరకు దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరచుకొని మనుషుల మధ్యకు పంపిస్తే, ఆ పంపించబడినటువంటి వ్యక్తి, అయ్యా దేవుడు మీతో ఇలాగ మాట్లాడమన్నాడు, దేవుడు ఈ వాక్యం తెలియపరచమన్నాడు, దేవుడు మీ బ్రతుకులను బట్టి ఈ మాటలను సరిచేసుకోవడానికి మీకు అందించమన్నాడని ఒక సేవకుడు ప్రజల మధ్యకు, సమాజం మధ్యకు వెళితే ఆ మాటలు విన్నవారు ఏమంటున్నారు? పలికివాడు దేవుడు కాదురా, ఈడు అలాగే చెప్తాడు. ఎవడీడు? ఈడేదో పెద్ద ప్రవక్త అంట, వచ్చేసాడు, ఆ దేవుడు అంటున్నాడు. ఏం మాటలవి? ఏమంటున్నారు చూడండి వాళ్ళు. పలుకువాడు యెహోవా కాదు, మనిషే కదరా పలుకుతుంది, మనిషే కదరా బోధిస్తుంది, మావాడే కదరా, మా అన్నదమ్ముడే కదరా, మా అక్క చెల్లే కదరా, మా తల్లిదండ్రులే కదరా, మా ఊరువాడే కదరా, పెద్దగా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈడు కూడా ఒకప్పుడు మాతో పాటు కలిసి కూర్చున్నవాడే, కాకపోతే ఈరోజు ఏదో నిలబడి మాట్లాడుతున్నాడు అని వెనకాల మాట్లాడుతున్నావా? వాళ్ళు చూడండి ఏమంటున్నారు. యెరెమీయా అనేటువంటి ప్రవక్తను బట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పలుకువాడు యెహోవా కాడనియు ఆయనే లేడంట. చూడండి, దేవుడే లేడనేస్తున్నారండి ఈ రోజున. ఏమండి, దేవుడు లేడు, ఏమి లేడండి, ఏడు ఊరక మీరు చెప్తా ఉంటారు అని మాట్లాడుతున్నారు.
ఇంకా కీడు మనకు రాదు. యుద్ధం యుద్ధం చించుకుంటున్నా గొంతుగా. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? ఇజ్రాయేల్లో. మన దేశం మాత్రం ప్రశాంతంగా ఉంది, మన దేశం మాత్రం నెమ్మదిగా ఉంది. కంగారు పడకు, నీ దేశానికి కూడా యుద్ధము వస్తుంది, కంగారు ఏం పడద్దు. నీ దేశానికి కూడా కీడు రాబోతుంది. నీ అజాగ్రత్త వలనే ఏమండి దేవుని యొక్క మాటకు లెక్కలేని తనంగా నువ్వు చూపించే ప్రవర్తన వల్లనే రేపు భవిష్యత్తులో అక్కడ జరిగేపోయేటువంటి ప్రమాదం కూడా నీ మీదకి రాబోతుంది. యుద్ధం అంటే చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారంటే బాంబులు వేసుకోవటమే యుద్ధం అనుకుంటున్నారు. ఆహారము కొరత ఏర్పడడం కూడా యుద్ధమే, నీళ్లు దొరక్కపోవడం కూడా యుద్ధమే. అర్థమవుతుందా మీకు సంగతి? ఎలాంటి పరిస్థితులు రాబోతున్నా తెలుసా? అక్కడ జరుగుతున్న యుద్ధం ప్రపంచం మొత్తానికి పెద్ద భారంగా తయారైంది. ఇప్పుడు మీరు వండుకుంటున్నారే, గ్యాస్ ఎంత పెరిగింది? ఇప్పుడు 60 రూపాయలు ఎక్స్ట్రా పెరిగింది. సరే, పెంచినవాడు నీకేమన్నా సరఫరా చేస్తున్నాడు అనుకుంటున్నావా? కేవలము ఇంటికి సంబంధమైన గ్యాస్ మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీలకి కానీ, ఫ్యాక్టరీలకి కానీ, ఏమండి పెద్ద పెద్ద ఇండస్ట్రీలకి కానీ, పెద్ద హోటల్స్కి కానీ గ్యాస్ అందుబాటులో లేదు. దాన్ని ఆపేశాడు. ఆ యుద్ధం అలాగే జరుగుతుందనుకోండి, అక్కడ తయారవుతున్నటువంటి గ్యాస్ నీ దగ్గరికి రాదు. ఉన్న గ్యాస్ ఏమో నువ్వేం చేస్తావు? ముక్కలు వేపుకొని తింటావు, రొయ్యలు వండుకొని తింటావు, అడ్డమైన గడ్డి చేసుకొని తింటావు, ఉన్నది కాస్త అవగొడతావు. భవిష్యత్ కాలంలో అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల గ్యాస్ అనేది నీకు రాకపోతే ఏం చేస్తావు? ఇప్పుడా పొలాలు కొట్టుకునే ఓపిక ఎవరికి లేదు. ఉందా? అయిపోయింది ఆ కాలం. పొలాలు కొట్టుకునేంత ఓపిక ఇప్పుడు ఎవరికి లేదు. అంతకు మించి పొయ్యిలు వెలిగించుకోవడానికి కూడా అవకాశం లేదు. జాగ్రత్త. యుద్ధమే జరగాల్సిన అవసరం లేదు. దాని పరిణామాలు వేరొక ప్రాంతం మీద కూడా పడతాయి. అదే అంటున్నారు వాళ్ళు. ఏమంటున్నారు? దేవుడు లేడు, ఈ వచ్చినోడు కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇటు చెప్పే వాక్యాన్ని కూడా మనం వినాల్సిన అవసరం లేదు. ఏమంటలేదా? చెప్పాడు కదా గతంలో మన సేవకుడు. అయ్యా దేవుని మాటలు చెబుదామంటే ఏమన్నారు? నాకు చెప్పొద్దండి, మాకు అవసరం లేదండి. పోనీ మంచిదే, కానీ నువ్వు ఏ మాటలైతే తృణీకరిస్తున్నావో, ఏ మాటలైతే చెప్పొద్దంటున్నావో, ఏ మాటలు చెప్పేవాడిని నువ్వు అవమానిస్తున్నావో, ఆ మాట ఏం అవబోతుందో 5వ అధ్యాయంలోని 13వ వచనం చదవండి. ఇంకా ప్రవక్తలు గాలి మాటలు. ఏమండి ఎంత అవమానం అండి! చెప్పే వాక్యాన్ని ఏమంటున్నారు? గాలి మాటల, పనికిరాని మాటల, గాలి మాటలు అంట. వాక్యం చెబుతా ఉంటే చెప్పేవాళ్ళు ఏమో గాలిలో చూస్తున్నారు. ఒకడు అన్నాడు, సంకల బైబిల్ పట్టుకొని పోతావు, ఎవడు వందిస్తాడా అని. ఎవడాడు? ఎవడో సంకల బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతారంట సేవకులు. దేనికి? ఎవడొకడు 100 ఇస్తాడు, ఎవడొకడు 200 ఇస్తాడని. ఎలా మాట్లాడుతున్నారండి? గాలి మాటలు పలికేవారు సేవకులు. అంత తేరగా కనబడుతుందా దేవుని వాక్యం, దేవుని యొక్క గ్రంథం అంటే? దాని పరిణామాలు ఎలాగుంటాయో చదవండి. 14వ వచనం చదివేయండి అమ్మ. 14వ వచనం చదివేయండి. కావున సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున. జాగ్రత్త. ఏ మాటలు పలికినందున? చెప్పేటువంటి వారిని అవమానపరిచి, వాక్యాన్ని తృణీకరించి, దేవుని యందు లక్ష్యముంచక, దేవుణ్ణి అవమానపరిచి, దేవుడే లేడని మాట్లాడుతున్న వారి మీద కంట ఏం రాబోతుందంట? వాక్యములు. ఏమండి? వాక్యములంట వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను, ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. చూసారా? వాక్యం ఏమవుతుంది? వాక్యాన్ని కనుక రాసుకోకపోతే, వాక్యాన్ని కనుక వినకపోతే, వాక్యాన్ని కనుక మనసులో దాచుకోకపోతే, వాక్యానుసారముగా జీవించకపోతే, వాక్యానికి తగినటువంటి విధంగా కనుక మనం ఉండకపోతేనంట, వాక్యాన్ని వ్యతిరేకించి, వాక్యము చెప్పేవారిని తృణీకరించి, దేవుణ్ణి అవమానపరిస్తే ఆ వాక్యమే ఏం చేయబోతుంది? జాగ్రత్త. అగ్నిలా మారబోతుంది. అగ్నిలాగా మారబోతుంది. ఏమండి? అందుకే దేవుడు ఏమన్నాడు? చెవి కలిగిన వాడైతే వినను. ఇది మనుషులు చెప్పే మాటలు కాదు. కనబడతారు మీకు మనుషులుగా, కానీ దేవుని ప్రేరేపణ ఉంటుంది వాళ్ళకి. అర్థమవుతుందా? మేమే కాదు,
నీకు ఒకవేళ దేవుడు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు అనుకో, నీలో నుండి దేవుడు పలికిస్తాడు, నీలో నుండి మాట్లాడుతాడు. ఒకవేళ మీరు ఆలోచించండి, మీరు ఒకవేళ ట్రై చేయండి. నేను మీకు ఒక అవకాశం ఇస్తాను, సండే స్కూల్లో చెప్పే అవకాశం ఇస్తాను మీకు. మీరు మీ ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి ఇక్కడికి రండి, ఏదో ఒక మీకు సంబంధమైన వాక్యం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుకున్న మాటలు చెప్పరు. అర్థమవుతుందా? ఎందుకంటే మా అనుభవాలు చెప్తున్నాం. ఏమండి, ఇక్కడ మీరు నిలబడిన దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా నడవబడుతుంది తప్ప ఏమండి ఏది కూడా మన సొంతంగా ఏది జరగదు. అందుకే దేవుని యొక్క వాక్యం ఒకవేళ గద్దించినా కూడా అది మానవుడు కాదు గద్దిస్తున్నాను, దేవుడే గద్దిస్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు అని అనుకొని ఆ వాక్యము నీ జీవితానికి ఎలాగ ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? నీ బ్రతుకుకి ఆ వాక్యము ఎలాగ ఆధారమై ఉన్నది అని నువ్వు ఆలోచించుకొని ఆ వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ఆలోచించుకోవాలి, గ్రహించుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళకి సంబంధమైన పక్కన వాళ్ళ మీద దోసేయడం కాదు. రేపు నిన్ను దోసేస్తాడు. అర్థమైందా? రేపు నిన్ను తీసుకెళ్ళి పక్కన పెడతాడు. ఎందుకని? నేను తెలియపరిచిన వాక్యానికి నీ మనసులో చోటు ఇవ్వలేదు. ఆ వాక్యం వాళ్ళకి సంబంధించింది, వీళ్ళకి సంబంధించింది, ఆడికి తగులుతుంది, ఈడికి తగులుతుంది అన్నావు. వాళ్ళు దాచుకున్నారు, వారు విన్నారు, వారు జాగ్రత్త పడ్డారు, నువ్వు జాగ్రత్త పడలేదు. అందుకే నువ్వేమవుతావు? నిన్ను తీసుకుని వెళ్ళి నూనె బాండీలో వేస్తాడు. ఒకరోజు ఒక ఆదివారం వంట పని ఎక్కువైపోయిందని ఒక ఆమె ఇంట్లో ఉండిపోయిందంట. అటుగా ఒక ఆమె చర్చికి వెళ్తుంది, మందిరానికి వెళ్తూ ఉంటే అడిగిందంట, ఏమ్మా ఇంకా ఇంట్లోనే ఉన్నావు, ప్రార్థన టైం అయిపోయింది ఇంకా రావట్లేదా అంటే, ఈమె ఆ టైంకి వంట చేస్తుందంట. వంట చేస్తూ ఉంటే ఆవిడతోటి మాట్లాడుతూ ఏం చేసింది? పొయ్యి మీద ఉన్న నూనె బాండీలో ఆవిడతో మాట్లాడుతూ ఏం చేసేసింది? పిండి వేసేసింది. కాస్త పిండి చేతిలో ఉందనుకుని ఏం చేసేసింది? ఆదమరిచి చేయి పెట్టేసింది. దెబ్బకి ఏళ్ళు మొత్తం బూరులాగా ఉబ్బిపోయాయి. జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని యొక్క మాటలంటే నిర్లక్ష్యంతో ఉంటున్నావా? అవహేళన చేస్తున్నావా? ఏమండి, నాకు సంబంధం లేదులే, నాకేం పని ఈ వాక్యంతో అనుకుంటున్నావా? అయితే ఒకసారి ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఒక సందర్భాన్ని మీకు చూపించాల్సిందే. ఒకవేళ ఈ వాక్యం నాకు సంబంధం లేదండి పక్కన వాళ్ళకన్నా అనుకుంటే మాత్రము మీ కళ్ళు తెరవటానికి దేవుడు ఒక చక్కటి సందర్భాన్ని చూపించాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుంటూ వెళ్ళండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. ఏమండి, ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, దేవుని యొక్క సేవకులుగా ఏర్పరచబడిన వారు, పంపబడిన వారు, దేవుని యొక్క మాటలను సువార్తను ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలు వారు ఆయా ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ దేవుని యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నారు. తెలియపరుస్తూ అలాగా వెళుతున్నటువంటి మార్గంలో అనేక ప్రాంతాలు వీళ్ళు దర్శించినప్పుడు ఒక రోజున ఒక చోట ఆగారు. ఆగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధన ఏర్పాటు చేసుకొని చక్కగా ప్రార్థన, పాటలు, వాక్యము, పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఏం జరిగిందో మీరు 13వ వచనం 14వ వచనము చదవండి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. ఎవరు వీళ్ళు? సేవకులు ఒక చోట ఆగి వారు ఆగిన చోట ప్రార్థన జరుగుతుందేమోనని మనుషులు అనుకొని ఆ ప్రార్థనలో పాల్గొనాలని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినటువంటి వారితో ఈ సేవకులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ సేవకులకి వచ్చిన వారికి సంబంధం ఆ ప్రార్థన కూడిక. అవునా కదా? అవును. ఇక్కడ సంబంధమే లేనటువంటి వారు ఒకళ్ళు ఉన్నారు. అంటే ఏంటి? ఆ ప్రార్థన కూడికలో కూర్చోలేని వారు, అది ప్రార్థనే అని గ్రహింపు లేని వారు ఒక స్త్రీ ఉంది.
ఆమె ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిన అమ్ము తుయతైర. ఆమె ఎవరు అంట? వ్యాపారస్తురాలు. ఏమండి? వ్యాపారం చేసే ఆమె. వ్యాపారం చేసినటువంటి స్త్రీ ఆ గుంపులోకి వచ్చి చేరింది. ఎందుకని వచ్చి చేరింది? ఏమండి? ఆమెకు వినబడుతున్న మాటలు, ఏమండి, ఆమెకు వినిపిస్తున్నటువంటి ఆ మాటలు వాక్యము అని గ్రహింపు వచ్చింది. ఆమె ఎవరో సేవకులు వాక్యం తెలియపరుస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, బోధన జరుగుతుంది, అక్కడ స్త్రీలు కూర్చొని ఉన్నారు అని వారితో కలిసి ఈమె కూడా ఉండాలని ఆశపడి వారి దగ్గరికి వచ్చి చేరింది. చేరితే ఆమె ఏం చేసిందంట? ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు అనేక మంది స్త్రీలు ఆమె కంటే ముందు కూర్చొని ఉన్నారు కదా. ఏమండి? అనేక మంది ఆ స్త్రీలు ఆ సమూహంగా చేర్చబడి ఉన్నారు కదా. వారి గురించి ఎందుకు రాయబడలేదు? ఈమె గురించి ఎందుకు రాయబడింది అంటే అక్కడున్న వారు ఎవరు కూడా ఈ వాక్యం నాకే అని వారు గ్రహించలేదు. ఒక స్త్రీ గ్రహించింది, ఈ మాట నా కొరకే, ఈ మాట నా నిమిత్తమే ఈ సేవకుల ద్వారా నాకు బయలుపరిచాడు అని ఆమె గ్రహించింది. మరి మిగిలినటువంటి వారు గ్రహించారా? సరే, పక్కన పెడదాం. గ్రహించినటువంటి వాక్యాన్ని నా కొరకు దేవుడు తెలియపరుస్తున్నాడని ఆమె విశ్వసించినటువంటి దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని వారిని మమ్మలను బలవంతం చేశాను. అంటే ఈమె ఎలాగయ్యిందంటే దేవుని యొక్క రక్షణను పొందుకునేటువంటి వారుగా తయారైంది. ఎలా జరిగింది ఇదంతా చెప్పండి? వినబడుతున్న వాక్యము నాకంటే ముందు కూర్చున్న వాళ్ళకందా? ఆమె కనుకుందా? ఆమె కనుక్కుంది. ఆమె కనుక్కుంది కాబట్టి ఏం పొందిందంట ఆ స్త్రీ? ఆమెయు ఆమె ఇంటి వారును ప్రభువు యొక్క రక్షణను గూర్చి, ఏమండి, బాప్తిస్మము ఆమె పొందుకుంది. పొందుకున్నదని ఆ సేవకులు ఆ స్త్రీని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చారా తప్ప మరి మిగిలినటువంటి వారిని గురించి సాక్ష్యం ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు కూడా గుంపులో ఉన్నవారే కదా, వారు కూడా ఆమెతో పాటు కూర్చొని వాక్యం వింటున్నవారు కదా. వారి గురించి ఎందుకు చెప్పలేదు? ఈమె గురించి ఎందుకు చెప్పారు? వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి చోటు కూర్చొని ఉన్నాం అంతే. ఏమండి? కూర్చొని ఉంటున్నాం అంతే. వాక్యానికి అంగీకారం ఉండదు, వాక్యానికి తగినటువంటి జీవితాన్ని జీవించము. మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, మనిషి ఇక్కడే ఉంటాం కానీ మనసు ఎక్కడికో పోద్ది. దానికి ఏ పర్మిషన్ అవసరం లేదు కదా. ఏమండి? దానికి ఏ పర్మిషన్? పాస్టర్ గారు ఏమో ఎంత బ్రహ్మాండంగా వింటున్నారండి, ఎంతమంది సమూహం వచ్చారు అని పాపం ఆయన ఆశపడతాడు. కానీ విన్నవారిలో ఆ ఆశ ఉందో లేదో ఎవరు తెలుస్తుంది? దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. పౌలు గారు చెప్పేటువంటి మాటలు బట్టి ఎంతమంది అంగీకరించారండి? ఒకరితే. మరి మిగిలినటువంటి వారు ఏమనుకున్నారు వాళ్ళు? మరి వారికి ఉందా రక్షణ? వారు పొందారా బాప్తిసం? దేవుడు వారి పట్ల ఒక విశ్వాస సంబంధమైన కార్యాన్ని జరిగించాడని ఏమైనా సాక్ష్యం పొందుకోగలిగారా? లేదు. కానీ లూది అనేటువంటి స్త్రీని బట్టి మాత్రము సేవకులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏమండి? సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అలానే అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక భక్తి కలిగినటువంటి మనుషుడు ఉంటాడు. ఆ మనుషుడు చేసినటువంటి ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయింది. ఏమండి? పరలోకానికి వెళ్ళిపోతే దేవుని సన్నిధికి వెళితే దేవుడు ఒక దూతను పంపించి, కొర్నేలి, నీ ప్రార్థన నాకు వినబడింది, నీ భక్తి నాకు నచ్చింది, కాబట్టి నువ్వెవరిని పిలిపించుకోవాలా? దేవుడు దేవదూతను పంపించి ఎవరిని రప్పించుకోమంటున్నాడు ఇంటికి? అంతే అవసరం ఏంటి? అదేదో చెప్పేదేదో ఆ దేవదూత ద్వారాగా దేవుడు చెప్పొచ్చు కదా. సేవకుడితో పనే ఉంది అక్కడ, మనుషుడికి ఇంకో మనుషుడితో పనే ఉంది. ఆలోచించండి. ప్రవక్తలు గాలి మాటలు మాట్లాడతారా అని అనుకుంటున్నావా? ఆ ప్రవక్త ఎవరు పంపిస్తే పంపబడ్డారు? అంత చులకనగా చూస్తావా సేవకుల్ని? ప్రభు కొరకు అన్నీ వదులుకొని, ఏమండి, కష్టమో నష్టమో ప్రభు యొక్క పనే గొప్పదనుకొని
అనేక మంది ఈ రోజున ఎంత సతమతం అవుతున్నారు తెలుసా? అయినా కూడా దేవుని పనే ముఖ్యం అనుకొని ముందుకెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి వారిని నువ్వేం చేస్తున్నావు? చులకనగా చూస్తావు, లెక్కలేదు. నిన్నేమన్నా చెడిపోమని చెప్తున్నారా? బాగుపడమనే కదా చెప్తున్నారు. జీవితాన్ని చక్కబరుచుకోమనే కదా చెప్తున్నారు సేవకులు. ఏమ్మా, మీకు ఎప్పుడైనా సేవకుడు మిమ్మల్ని ఇలాగైపోండి అలాగైపోండి అని అన్నాడా? లేదే. మీరు బాగుపడితే దేవుడు మీ యందు ఆనందిస్తాడని, మీ జీవితాన్ని చక్కబరుచుకుంటే దేవుడు మీ యందు తన కృప చూపుతాడని అనేక మార్లు దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరిచాడు. ఏమండి, సేవకుడు అవసరమా కదా? ఏమో తెలీదు, కానీ కొర్నేలికి మాత్రం సేవకుడు అవసరమని ఎవరు గ్రహించారు? దేవుడు పంపించాడు. పేతురు అనేటువంటి వ్యక్తి పలానా చోట పలానా ఇంటిలో ఉంటాడు, ఆ వ్యక్తిని నువ్వు పిలిపించుకో, ఆయన ద్వారాగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విను అన్నాడు. ఎవరు? అర్థమవుతుందా మీకు? ఎవరు పంపించారు పేతురుని కొర్నేలి ఇంటికి? దేవుడు అతనికి నువ్వు వెళ్ళమని ఆయనకి చెప్పాడు. నువ్వు అతన్ని పిలిపించుకో అని ఈ ఇంటిలో ఉన్నటువంటి యజమానుడైన కొర్నేలికి ఎవరు చెప్పారు? దేవుని సముఖము నుండి వచ్చినటువంటి దేవదూత చెప్పిందండి. చెప్పింది. అయ్యే మాటలు దేవదూత చెప్పకూడదా? చెప్పొచ్చు చెప్పకూడదా? చెప్పండి. చెప్పొచ్చు చెప్పకూడదు? చెప్పొచ్చు. కానీ దేవదూత చెప్పిందా? ఎవరిని పిలిపించుకోమంది? ప్రభు పని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఇంటిని, ఏమండి, సమస్తాన్ని అనగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని వదిలేసుకొని దేవుని యొక్క పనిలో నేను ఉండాలని, ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని త్యాగం చేసుకొని వచ్చినటువంటి పేతురుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి వచ్చిన వాటిని గురించి కొర్నేలి ఏం చేస్తున్నాడు? ఇంటి యజమానుడు దేవదూత చెప్పింది, అయ్యా ఆ సేవకుడిని ఇంటికి పిలిపించుకొని, ఆ సేవకుని పిలిపించుకో, ఆ మనుషుని పిలిపించుకో, పలానా చోట పలానా ఊరిలో ఉంటాడు, ఆయన వస్తే నీకు కొన్ని మాటలు చెబుతాడని దేవదూత కొర్నేలికి చెప్పినప్పుడు కొర్నేలి మనుషులు పంపించాడు. మనుషులు పంపించి ఆయన తీసుకొని రండి అని వారికి ఆ పని అప్పగించాడు. అప్పగించి అలాగా మౌనంగా ఉన్నాడా? లేదు. ఏం చేశాడో చూద్దాము. అదే 10వ అధ్యాయంలోని 10వ అధ్యాయంలోని 24వ వచనము చదవండి. ప్రవేశించరి. అప్పుడు కొర్నేలి, ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గమనించండి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఎవరిని పిలిచాడు కొర్నేలి? సేవకుడిని తీసుకుని రమ్మనేమో పనివారిని పంపించాడు. ఏమండి, అంతటితో కొర్నేలి ఆగాడా అంటే లేదు. కొర్నేలి ఏం చేశాడంట? బంధువుల దగ్గరికి వెళ్ళాడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరిని ఎక్కడికి సమకూర్చుకుంటున్నాడు? ఇంటికి. మరి నువ్వే ఉండవు, ఇక నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావు స్నేహితుల్ని? నువ్వే లేటుగా వస్తావు, ఇంకెవరిని ప్రోత్సహిస్తావు దేవుని మందిరానికి? నువ్వే పాడవు, ఇంకెవరిని ప్రోత్సహిస్తావు పాడమని? అర్థమవుతుందని చెప్పేయి? ఏమన్నా అర్థమవుతుందా? కొర్నేలికి అవసరం సేవకుడు, కానీ కొర్నేలి ఏం చేశాడు? నాకే కాదు, నాతో ఉన్న నా స్నేహితులు ఉండాలి, నా బంధువులు ఉండాలి, ప్రభు యొక్క మాటలు ఎందుకు ఈ రీతిగా దేవుడు తెలియపరచబోతున్నాడో వారు వినాలి, ఇది ఎంతో అవసరమైనదని ఆయన గ్రహించాడు. మరి నువ్వు గ్రహిస్తున్నావా? నీకున్న ఆలోచన? లేదు. కొర్నేలి గ్రహించాడు. కొర్నేలి పిలుచుకున్నాడు స్నేహితుల్ని. రండయ్యా నా ఇంటికి, సేవకుడు రాబోతున్నాడు, దేవుడు అతను పిలిపించుకోమన్నాడంటే అతని ద్వారా మనకి ఏదో చెప్పబోతున్నాడని ముందుగానే గ్రహింపు కలిగిన వాడు. అలా గ్రహింపు కలిగిన వారు ఎవరు? భక్తిపరులు. మరి నీలో అది లేదంటే నువ్వేమనుకుంటున్నావు? నేను భక్తిపరురాల్ని, నేను భక్తిపరుని అని అనుకుంటున్నావా? చల్లదది. నిజమైన భక్తి కలిగిన వారు ఇదిగో కొర్నేలి ద్వారాగా మనకు రుజువవుతుంది. నిజమైనటువంటి భక్తి ఏదో ఇదిగో ఇక్కడ తెలియపరచబడుతుంది. సేవకుడు యొక్క దేవుని యొక్క మాటల గురించి సిద్ధపరుస్తూ ఉన్నాడు అనేక మందిని. ఇంకెవరు ఉన్నారు? బంధువులకు సమకూర్చుకున్నాడు, స్నేహితులు సమకూర్చుకున్నాడు, ఇంకెవరు సమకూర్చాడు? 10వ అధ్యాయం, అదే 10వ అధ్యాయం 44 వచనం చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా
ఎవరున్నారు? కొర్నేలి ఇంటిలో పెద్ద సంఘమే ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరెవరున్నారు? ఏమండి, దేవుడు ఎవరికి అవసరం అనే వాక్యాన్ని సిద్ధపరిచాడు ఆ రోజున. కొర్నేలి ఇంటి వారికి మాత్రమే అని దేవుని యొక్క దూత సేవకుని పిలిపించుకోమంది. కానీ కొర్నేలి ఏం చేశాడు? నాకే కాదు ఇంకా అందరికీ కూడా అవసరం అనుకొని తనతోటి స్నేహితులను పిలుచుకున్నాడు, బంధువులు పిలుచుకున్నాడు. అలాగే విశ్వాసులు ఉన్నారు, అలానే అనేక మంది అన్యజనులు కూడా ఆ ఇంటిలో ఉన్నారు. మొత్తం ఆ జనాంగంతో ఆయన ఇల్లు మొత్తం నిండిపోయింది. నువ్వు దేంతో నింపుకుంటున్నావు నీ ఇంటిని? సోది కబుర్లు చెప్పేవారితోట, ముచ్చట్లాడేవారితోట, పనికి మాలినటువంటి పనులు చేసేటువంటి వారితోట నీ ఇంటిని ఎవరితో నింపుకుంటున్నావు? ఆలోచిస్తున్నావు? కొర్నేలి ఎవరితో నింపుకున్నాడు తన ఇంటిని? దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చేటువంటి మనుషులతో నింపుకున్నాడు. అలా నింపబడినటువంటి వాక్యము ద్వారా ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి అందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి మన మీద ఎందుకు రాదంటే మనం వినము. ఏమండి, పరిశుద్ధాత్మ మా మీద ఎందుకు రాలేదంటే నువ్వు ఎప్పుడిచ్చావు చోటు దేవునికి? నువ్వు ఎప్పుడిచ్చావు దేవుని యొక్క మాటకి అంగీకారము? అందుకే ప్రభు ఎన్నిసార్లు చెప్పాడు ప్రకటన గ్రంథంలో? 7 సార్లు. నయమాను యొక్క దేహం ఎన్నిసార్లు మునిగితే ఇప్పుడు మన జీవితం కూడా మారాలంటే మనం ఏం చేయాలా? ఏం చేయాలా? సరే, మీకు ఒక ఉదాహరణ చెప్తా, ముగించేస్తాను ఈ మాట చెప్పు, బైబిల్ మూసేస్తా. ఏమంటే చిన్నప్పుడు మేము స్కూల్లోకి వెళ్తున్నప్పుడు టీచర్ గారు హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. హోంవర్క్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మేము చేసి వెళ్ళేవాళ్ళం, కొన్నిసార్లు మేము చేయకుండా వెళ్ళిపోయేవాళ్ళం. కంగారులో ఏదో మర్చిపోయో లేకపోతే ఏదో ఆటలు పడి వెళ్ళిపోయేవాళ్ళు. టీచర్ అడిగేది తర్వాత రోజు, ఎరా హోంవర్క్ చేశారా అని. చేసామండి అనేవాళ్ళు కొంతమంది, చేయలేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చేయలేని వాళ్ళు పైకి లేకుండా అనేవాళ్ళు. టీచర్ గారు సార్ గారు లేచేవాళ్ళు. ఆమె ఏం చేసేది తెలుసా? నేను చెప్పినప్పుడు చేస్తే ఒకసారి రాసి ఉండేవాళ్ళు మీరు, నేను చెప్పినా కూడా మీరు చేయలేదు కాబట్టి 3-4 సార్లు రాసి రండి అని చెప్పేది. ఎన్నిసార్లు? 3-4 సార్లు రాసి రండి అని చెప్పేది. అలానే పరీక్షల్లో కూడా ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకోండి, ఏదైతే ఆ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఉందో ఆ క్వశ్చన్ పేపర్ని 10 సార్లు రాసుకురమ్మనేవాళ్ళు మమ్మల్ని. ఎందుకని? బుద్ధి రావాలా, మనకేం రావాలా? జ్ఞానం రావాలా, ఈ భయం ఉండాలా. అమ్మో ఒరే ఒకసారి రాస్తే సరిపోద్ది, ఈ 10 సార్లు రాసే కన్నా అదే నయ్యరా అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా 7 సార్లు మనతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? నయమాను గారిని ఎన్నిసార్లు మునగమన్నాడు? ఒకసారి మునిగితే స్వస్థత రాదా? వస్తుందా రాదా? వస్తుంది. కానీ ఎందుకు 7 సార్లు మునగమన్నాడు? దైవజనుని యొక్క మాటను ఆయన విలువ. నదిలో మునగమన్నాడు, అదేదో మునిగితే మా ఊర్లో లేవా అన్నాడా లేదా? అందుకే ఎవరికి ఎలాగ చెప్పాలో దేవుడికి తెలుసు. ఎవరికి ఏ విధంగా బుద్ధి వస్తుందో దేవుడు దాన్ని తగ్గట్లుగా చేస్తాడు. ఇప్పుడు మనకి కూడా బుద్ధి రావాలంటే మనం కూడా ఏం చేయాలా? అందుకే ప్రభు ఏమన్నాడంటే, నా మందిరములో ఉన్నవారిలో చెవి కలిగిన వాడు, ఏమండి చెవి ఉన్నవాడైతే నా మాటను అంగీకరిస్తాడని 7 సార్లు చెప్పాడు. మరి నువ్వు అంగీకరించకపోతే ఏం లేని దానివి, ఏం లేనోడివి. అది సంగతి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క వాక్యం గురించి మనం ఏం చేయాలా? ఈ వాక్యము నాది, ఈ వాక్యము నాది. ఈరోజు వాక్యముతో నాతో దేవుడు మాట్లాడాడు, ఆత్మ మాట్లాడింది, దేవుడే నాతో స్వయంగా సంభాషించాడు. ఏమండి, కొర్నేలి ఇంటిలోనే దేవుని యొక్క వాక్యం చేత ఏం దిగొచ్చింది? వింటేనే పరిశుద్ధాత్మ వచ్చేసింది. మరి మన మీదకి ఎన్నిసార్లు రావాలి పరిశుద్ధాత్మ అంటే మనం ఇంకా వినటంలోనే పరిపూర్ణత కాలేదు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని పట్ల మీరు ఏం చేయాలంటే, మనం అందరం ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని పట్ల ఆసక్తి కలిగేటువంటి మీరు పరుగులెత్తాల. అవసరమైతే పనులను మానుకోవాలా. ఏమండి, పనుల కోసం దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టడం కాదు, వాక్యము కొరకు పనులనే నేనేం చేయాలా? ప్రక్కన పెట్టాలా. చేసి చూడండి. లేకపోతే వాక్యానికి గనక నా పనులు అడ్డుగా ఉంటే నేను వెళ్ళలేకపోతున్నాను కాబట్టి ఆ వాక్యాన్ని వెళ్ళేటువంటి సమయం అందే నా పనులు ముందుగానే
ముగించేసుకుంటాను అని అనుకోవాలా? మరియ చేయలేదా? అందుకే ప్రభు ఆమెనేమన్నాడు? మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, ఉత్తమమైన స్త్రీ అని సాక్ష్యం పొందింది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ లూదియా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకుంది. భక్తి కలిగినటువంటి కొర్నేలు తన ఇంటిలో ఉన్నటువంటి జనుల మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఆయన కుటుంబంతో పాటు ఎన్ని కుటుంబాలు మారాయి ఏమండి? కొర్నేలు కుటుంబం ద్వారా ఎన్ని కుటుంబాలు మారాయి? స్నేహితులు మారారు, బంధువులు మారారు, సున్నతి లేనటువంటి అన్యజనులు మారారు. ఎంత ఆశీర్వాదం అండి కొర్నేలికి, ఏమండి? ఆశీర్వాదమా కదా? ఆశీర్వాదమే కదా. మరి మన ద్వారా ఎంతమంది మారుతున్నారు? అలా మారాలంటే ముందు మనం మారాలా, ముందు మన జీవితాన్ని సరి చేసుకోవాలా, మన బ్రతుకులని ప్రభు వైపు త్రిప్పుకోవాలా. అదవుతుందా? గడపలో ఉన్నంతసేపు ఏమో వాక్యం వినేసి అందంగా గడప దాటిన తర్వాత బైబిల్ లేదు, పాఠ పుస్తకం లేదు, ఏమీ లేదు అని ఎగరేసుకుని తిరిగామనుకో, రేపటి రోజున దేవుడి యొక్క వాక్యం ఏం కాబోతుందంట? అగ్ని వలె. అది అగ్నితో కాల్చబడదామా, లేకపోతే మన నోటికి తీయదనాన్ని తెచ్చుకుందాం వాక్యం ద్వారాగా? వాక్యాన్ని వెలుగుగా మారుద్దామా, లేకపోతే ఆ వెలుగులో మనమే కాల్చబడదామా? చెప్పండి మీరే. అవకాశం. వాక్యాన్ని చేత మనం వెలిగించబడదాం. మన జీవితాల్ని వాక్యం చేత మనం కాల్చబడద్దు, వాక్యం చేత మనము కాల్చబడద్దు, కానీ వాక్యం చేత మనము వెలిగించబడదాం. అనేకులకు వెలుగుగా మాదిరిగా మనం జీవిద్దాం. దేవుడికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు.